ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వామ్మో, పిన్ని, నాన్నకి ఏమైంది? నేనెలా చెప్పగలమ్మా? నాకేం అర్థం కావడం లేదు దేవుడా. నిన్నటి వరకు బానే ఉన్నారు కదా పిన్ని. నేను ఫోన్ లో కూడా మాట్లాడాను. హెల్త్ చాలా బాగుంది, దగ్గు కూడా లేదని చెప్పారు పిన్ని. సడన్ గా ఏమైంది? వామ్మో, మీరు డాక్టర్ తో మాట్లాడారా? ఏమైనా చెప్పారా? నాన్నకి ఏ ప్రమాదం లేదు కదా పిన్ని, ఏమైపోతుందని చెప్పారు కదా. ఏమైంది? ఎందుకు ఎందుకు ఇద్దరు మాట్లాడడం లేదు? చెప్పండి, నాన్నకి ఎందుకు ఇలా జరిగింది? ఆరోగ్యంగా ఉన్న మనిషి గిట్లా అవడానికి కారణం రక్తం పంచుకున్న కూతురే అని, అది నువ్వే అని నీకెట్లా చెప్పేది భాగి? నేనా? అక్క నువ్వుకో, ఇప్పటికే బాగి బాధలుంటే నువ్వు మళ్ళా బాధ పెడుతున్నావు. అడుగుతుంది కదరా, చెప్పనివ్వు. అవును భాగి, మీ నాన్న ఇట్లా అవడానికి కారణం నువ్వే. ఏడొచ్చిన ఆడపిల్లవే పెళ్లి కాకుండా ఇంట్లో ఉంటే నలుగురు ఏమంటారో నీకెరికేనా? ఆ మాటలకి తల్లిదండ్రులకుండే ఎట్లా తట్టుకుంటుంది? ఆ మనిషి నోరు తెరిచి అడిగినా కూడా నువ్వేవీ చెప్పలేదు అంటే మనిషి గుండె పగిలి చావుకేం చేస్తాడు? పిన్ని, పిన్నినేనమ్మా, పిన్నినే. చాలు, ఆయనకేం కాదు, ఆయనకేం కాదమ్మా. అయ్యో, అమరేంద్ర గారు, మనోహరి ఇంకా పెళ్లి చేసుకోలేదా? చేసుకోలేదు మేడం. తన గురించి నాకు కూడా పెద్దగా తెలీదు. ఆరుతోనే టచ్లో ఉండేది. ఆరు చనిపోయిన దగ్గర నుంచి తను ఇక్కడే ఉంటుంది. అయితే ఆరు అనుకున్నది తను బ్రతికుండగా చేయలేకపోయిందా? ఏమనుకుంది మేడం? మీరు మనోహరిని చూడ్డానికొచ్చి అరుంధతి నచ్చిందని చెప్పారు. మనోహరికి మనస్ఫూర్తిగా తనకి ఈ పెళ్లి ఇష్టమని చెప్పాకే ఆరు మీకు ఓకే చెప్పింది.
తన పెళ్లితో తన జీవితంలో పొందిన సంతోషాన్నంతా మనోహరి కూడా ఇవ్వాలని ఆరు చాలా ఆరాటపడింది. కాని మనోహరికి పెళ్లి చేయలేకపోయింది. మనోహరి ఒంటరిగా పుట్టినా తనని ఒంటరిదాన్ని చేయడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఆరు లేదు కాబట్టి మనోహరి పెళ్లి బాధ్యతను మీరు తీసుకొని ఆరు చివరి కోరికను తీర్చి ఆరు ఆత్మకు శాంతి కలిగేలా చెయ్యండి. అవునమర్, నిన్న అస్థికలు కలపమని కూడా మనోహరే చెప్పింది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ లేకపోతే ఇలా ఒకరికొకరు మంచి చేసుకోవాలనుకుంటారు? మనోహరి పెళ్లి గురించి ఒకసారి ఆలోచించండి. వెళ్ళొస్తానండి. మంచిది. సరే మేడం. బాయ్ మేడం. థ్యాంక్ యూ మేడం. తప్పు చేస్తున్నావు మనోహరి. ఆశ్రమానికి కావలసినంత ఫండ్ ఇచ్చి ఆ పాపానికి పుణ్యంతో బ్యాలెన్స్ చేసేసాను మేడం. అయినా మీరు నా పాప పుణ్యాల లెక్కల గురించి ఆలోచించడం పక్కన పెట్టి ఆశ్రమంలో పిల్లల గురించి ఆలోచించండి. ఇలా అబద్ధాలతో పెంచుకున్న ప్రేమలు, మోసాలతో పంచుకున్న బంధాలు ఎక్కువ రోజులు నిలబడవు మనోహరి. మనోహరి మనోహరి మనో ఆగవే. మనోహరి అలా తీసుకెళ్ళదు. నీకు అసలు అవసరం ఉన్నప్పుడు పిలుస్తాను, వచ్చి వెళ్ళండి. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆశ్రమానికి, అనాథ పిల్లలకి మీ అవసరం చాలా ఉంది. మీరు లేకుంటే మళ్ళీ ఆ పిల్లలు అనాథలుగా రోడ్డు మీద పడతారు. అర్థమైందనుకుంటా. బాయ్ మేడం, బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.